హలో ఫ్రెండ్స్, ఈ వీడియో తీసుకోవడానికి మేము ట్రెక్కింగ్ వీడియో తీసుకోవడానికి, అలానే అమ్మవారిని దర్శించుకోవడానికి, అలానే అక్కడనే వండుకొని తిని అక్కడ వీడియో తీసుకోవడానికి, ఆ లొకేషను ఎంజాయ్ చేయడానికి మేము సిద్ధారెడ్డిపల్లి దగ్గరున్న మల్లాలమ్మ కోనకి, ఆ గుడికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళకముందు 1920 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. నేను వచ్చే కొద్దికి 2015 మంది అయినారు. కాబట్టి నేను 2000 అయితే కేక్ కోద్దాం అనుకున్నాను. ఈసారి మిస్. ఖచ్చితంగా మీరు ఇదే ఊపులో నన్ను ఒక 3000 స్టెప్పుకి తీసుకురండి. 3000కి ఒక కేక్ కట్ చేసుకొని తృప్తిగా షేర్ చేసుకుంటాను. ఆ రోజు లైవ్ కూడా పెడతాను. ఇక్కడ లైవ్ పెడదాం అనుకొని ఆశపడ్డాను, కానీ లైవ్ పెట్టడానికి నాకు కుదరలేదు. మా బ్యాచ్ అంతా 13 మంది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ కోన్లో నుంచి వచ్చే ఏట్లో వాటర్ కూడా ఐస్ వాటరు, గ్రీన్ కలర్లో, మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా కూడా అంత న్యాచురల్ వాటర్ పారుతూ అంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అంత ఆనందంగా ఉంది మాకు. భలే ఎంజాయ్ చేసాం, సంతోషంగా హ్యాపీగా వండుకొని బాగా తిన్నాము. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మల్లాలమ్మ కోనని ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయండి. జనం కూడా ఫుల్గా చాలామంది వచ్చారు. ఖచ్చితంగా మీరు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా బ్యాచిలర్స్ కావచ్చు, ఫ్యామిలీస్తో కావచ్చు, ఖచ్చితంగా బైక్ రూట్ కూడా ఉంది. నేతివారిపల్లి నుంచి బైక్ రూట్ నేరుగా ఉంది. నేరుగా గుడి దగ్గరికి, అమ్మవారి గుడి దగ్గరికి బండి పెట్టచ్చు. అక్కడి నుంచి కోనకి మనం ఏట్లో వండుకోవచ్చు. ఇంకొంచెం ముందుకు పోతే వాటర్ ఫుల్గా ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా పోతే వాటర్ ఫుల్గా ఉంటాయి. కోన దగ్గరికి పోవచ్చు. మేము కోన దగ్గరికి ఈరోజు పోలేదు. ఏట్లో ఫుల్గా వాటర్ ఉంటే అక్కడ ఎంజాయ్ చేయనా మాకు టైం అయిపోయింది. నేను ఒక్కరో వర్క్ బిజీగా ఉండడంతో తొందరగా వెనక్కి వచ్చేసాము. పైగా నాకు టెన్షన్ అయితే ఉనింది, 2000 సబ్స్క్రైబర్లు అయిపోతారేమో. అవ్వకముందు 1999 ఉన్నప్పుడు టెన్షన్గా ఆ వీడియో హ్యాపీగా సంతోషంగా ఒక కేక్ కట్ చేసుకొని తీసుకుందాం అనుకున్నాను, కానీ మిస్ అయిపోయింది. లొకేషన్ అయితే అదిరిపోయింది, అద్భుతంగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. చాలా హ్యాపీగా, మెయిన్ మా చిన్నానైతే చిన్న పిల్లోడు మరిగా సంతోషంగా ఎంజాయ్ చేశాడు. ఆయనైతే 25 సంవత్సరాలైంది కువైట్కి వెళ్ళి. ఇన్ని సంవత్సరాలకి ఇండియాకి వచ్చి ఇంకో కువైట్కి పోకుండా ఆపేశాడు. కానీ ఎక్కడికి ఈ విధంగా తీసుకుపోవడానికి నాకు కుదరలేదు. ఆయనైతే హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేశాడు. చాలా బాగుంది. అసలు లొకేషన్ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సంతోషంగా చూడండి, మీకు అందరికీ బాగా నచ్చుతుంది. ఎక్కడెక్కడో ఎన్నెన్ని వీడియోలో చూస్తారు, మన ఛానల్లో ఈ వీడియోని చూడండి. పోతే దీనిలో ఒక ప్రయత్నం చేశాను, ఫస్ట్ టైము. తప్పు ఒప్పులుంటే నన్ను ఖచ్చితంగా మన్నించి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే కొన్ని బ్యాక్గ్రౌండ్ వాయిస్తో ఒరిజినల్గా అలానే పెట్టమని కొంతమంది మన సబ్స్క్రైబర్లు సజెషన్ ఇచ్చారు. అందుకు న్యాచురల్గా అలానే కొన్ని వాయిస్తో పెడదామని బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం, ఈ న్యాచురల్ వాయిస్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిక్స్ చేసి ఈ వీడియోని ఎడిట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చూసి, కొత్త వాళ్ళు చూసే సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు నా సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక్కడ వంట చేసుకోవడానికి భలే వసతిగా ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. అసలు మీరు ఎవరు ఇక్కడికి వచ్చారంటే పదే పదే కూడా వెళ్తుంటారు. ఇటువంటి లొకేషన్ నేను ఇన్ని రోజులు ఎందుకు వెళ్ళలేదా అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సహదేవ శివ వాళ్ళ నాన్నగారు వచ్చి మల్లయ్య వాళ్ళ ఊరే సిద్ధారెడ్డిపల్లి. వాళ్ళు చాలాసార్లు చెప్పినా కూడా నేను నమ్మలేదు. ఇంత లొకేషన్ ఇక్కడే ఆడుంది అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా ఇంత బాగా అడవికి వెళ్ళి చాలా రోజులైంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నతో అడవికి వెళ్తున్నాం, మాది పల్లి కాబట్టి. అలాంటిది చాలా రోజుల తర్వాత అడవికి న్యాచురల్గా వెళ్ళడం, ఏదైనా దేవుడి గుళ్ళకి కొండలకి పోతున్నాం, కానీ ఇది సహజ సిద్ధంగా న్యాచురల్గా అడవి చాలా సంతోషం అనిపించింది. దాంతో వీడియో తీసుకుంటా ఉంటే చాలా సంతోషం అనిపించింది. సహదేవ శివ అంటే ఈ బైక్లో వచ్చే వీళ్ళిద్దరే. వాళ్ళ నాన్న కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ముగ్గురు మనతో వాళ్ళు ఖచ్చితంగా ర్యాండ్ అని ఇన్వైట్ చేస్తే ఈసారి 14 మందిగా వెళ్ళి 13-14 మంది వెళ్ళి హ్యాపీగా సంతోషంగా వండుకొని ఎటువంటి ప్రమాదాలు లేకుండా జాగ్రత్తగా తిరిగి ఇంటికి చేరాము. ఇప్పుడు నేను రావడం వాయిస్ ఓవర్ చెప్దామని యూట్యూబ్ ఆన్ చేస్తే మన సబ్స్క్రైబర్లు 2000
15 మంది అయినారు ఇప్పటికి. వీడియో నేను ఎడిట్ చేసేటప్పటికి ఇది చాలా సంతోషం. ఎందరో మహానుభావులు, మీ అందరికీ నా వందనాలు. నా సబ్స్క్రైబ్ దేవుళ్ళకి, అక్క చెల్లెమ్మలకు, అన్న తమ్ముళ్ళకు, నా సహచర మిత్రులకు అందరికీ నా వందనాలు. బండ్లు గొల్ల అయిపోతాయి. ఒక 6 నెలలు సర్వీస్ పోతుంది. ఏడితే వానాకాలం బుడత కూడా ఉంటుంది. మా ఇది బాగా పవర్గా పెడుతుంది రోజుల్లో ఉండాలి. మనకి గుళ్ళు ఎత్తుకొని పెట్టే బండి ఇది ఎండ్రకాయ కొనాలి, గద్దూరు కొనాలి. పోయి మా అంత పైకి గుడి ఆడ ఎండ్రకాయ ఉంటుంది చూడు, ఆడి తింటుంది బండిని పవరే లేదు. అసలు వేస్తే నాలికి తగిలింది అనగలాడుతుంది బండి. ఎంత పోయితే పోయి పవర్ బా ఎవడు కనిపెట్టాడో దాన్ని. మైండ్ అంత పవర్ అయిపోతుంది. ఆలోచిస్తాం ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పుడేమంటే భయం వేస్తుంది. స్టార్టింగ్ గుడికాడ బండ్లు పెట్టేసి ఇంకా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మాకన్నా ఒక 4 బ్యాచ్లు, ఒక 4 ఫ్యామిలీలు, ఒక 20 మంది 15 మంది అలా ఒక 4 బ్యాచ్లు వచ్చి ముందు కోళ్ళు బలిచ్చుకొని అమ్మవారి కాడ వాళ్ళు మొక్కుబడులు తీర్చుకొని ఇక్కడ ప్రసాదం అయి పెట్టి వాళ్ళు ఆ అమ్మవారి గుడికి ముందరున్న వేరు దగ్గర కూర్చొని వండుకోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. మేము పోయే తాలికే ఇంకా మేము పోయి అమ్మవారిని దర్శించుకొని మా మొక్కుబడులు ఏదైనా మొక్కుకొని, అమ్మ చాలా సత్యమైన దేవత అంట అమ్మగారు, అందుకు అమ్మవారిని బాగా మొక్కుకొని గంటలు అవి కొట్టి బొట్టు పెట్టుకొని ప్రశాంతంగా అమ్మవారి దీవెనలు అయితే పొందాము. అందరము ఒక్కొక్కరు పోయి అమ్మవారిని చుట్టుకొని లక్షణంగా దర్శించుకొని, మా చిన్నాయన ఆయన వెంకటేష్ అన్న మా బ్యాచ్లో మెంబర్స్ వీళ్ళు అందరం దండం పెట్టుకొని అమ్మవారు చాలా సత్యమైన దేవత అంటే ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని చుట్టుకొని ఆమె ఇక్కడొచ్చి అమ్మవారి కాడ ఏ మొక్కున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుందని అక్కడ చుట్టూ ఉన్న జనాలకి ప్రతీతి. అందుకని అందరూ ఇక్కడికి వచ్చి చాలా మొక్కు పెట్టు. మేము ఇప్పుడు వీడియో ఎంటర్ నుంచి పోయి వచ్చే లోపల దాదాపు 200-300 మంది ఈరోజు జనం వచ్చున్నారు. అంత ఫేమస్ ఇక్కడ అమ్మవారు. ప్రతి బేస్వారం కూడా, మంగళవారం కూడా, ఆదివారం, శుక్రవారం ఇట్ట వారంలో 4 రోజులు ఖచ్చితంగా జనం అయితే ఉంటారంట. ఇక్కడ యూత్ అన్నీ హ్యాపీగా అన్నీ వంటలు అవి చేసుకుని హ్యాపీగా నాన్ వెజ్ అవి చేసుకొని కూడా తింటూ సెలబ్రేట్ చేసుకొని సంతోషంగా గడపచ్చు. ఇంకా మనం పోయి వీడియో అంతకుముందు మా చిన్నాయన వెంకటేశ్వర వాళ్ళు పోయినారు. ఇప్పుడు నేను పోయి కూడా దండం పెట్టుకొని అలా చూసుకొని అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా సంతోషంగా వాతావరణం వెదర్ అయితే ఆడ అద్భుతంగా ఉంది. ఒకవేళ వర్షం పడినా అక్కడ రేకులు వేస్తున్నారు గుడికాడ, ఇబ్బంది లేదు. అక్కడైనా అలా తలదాచుకొని మళ్ళీ హ్యాపీగా మన ఫ్యామిలీని తీసుకొని సంతోషంగా రావచ్చు. మా చిన్నాయన అయితే బాగా చుట్టుకొని ఇంకా ఆయనకు భక్తి అంటే చాలా ఇష్టం. అమ్మవారైనా దేవుళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టం.
సంతోషంగా. ఇంకపోతే మా తమ్ముడు శేఖర యూట్యూబర్ అతను కూడా ఇంకా అతను వీడియోలు తీసుకుంటూ అన్నీ చూస్తున్నాడు. ఇంకిద్దరం సరదాగా కామెడీగా బ్యాచ్ అందరితో వీడియో తీసుకొని వీడియో కంటిన్యూ అవుతున్నాము. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వరకు మనం చూడని లొకేషన్ ఇది. వీడియోలో మలాలమ్మ గుడిని కూడా ఎక్కువ ఎవరు పెట్టలేదు. ఖచ్చితంగా ఈ గుడిని మీరు చూస్తే, ఈ వీడియో మీరు చూస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు వెళ్ళున్నా కామెంట్ చేయండి, లేదు వెళ్తామన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంటుంది. ఇలాంటి వీడియోస్తో అడుగడుగున మీకు ప్రతిరోజు పెద్ద వీడియోస్తో, ఎంత పెద్ద ఛానల్ అయినా ప్రతిరోజు పెద్ద వీడియోలు ఎక్కడ పెట్టిన చరిత్రే లేదు, మనం పెడతాము. ఇంకా అమ్మవారిని దర్శించుకొని ఇంకా అందరం కిందకి డౌన్కి దిగి వెళ్తున్నాము. ఇంకా వంటకు సిద్ధం చేసుకోవడానికి ఇలా కిందకి వస్తూ వీడియో తీసుకుంటూ మా చిన్నాన్న తీస్తున్నాడు. ఇంకా ఆయన తీసుకుంటూ ఇంకా దిగుతూ మమ్మల్ని వీడియో తీసుకొని కిందకు వెళ్తున్నాడు. ఇంకంతా మూటముళ్ళు సర్దుకొని అందరం ఫస్ట్ 9 మంది పోయినాం. మళ్ళీ ఒక 4 వచ్చారు, అంతా 13 మంది అయినారు. ఇక్కడ ఆ పైన అమ్మవారి గుడి నుంచి ఏట్లోకి రావాలంటే డౌన్ కిందకు వచ్చినాము. అంతా మా స్టైల్లో మేమంతా హాయ్ చెప్పుకుంటా అందరం సంతోషంగా సరదాగా మా బ్యాచ్ అంతా కూడా మేము యూట్యూబ్లో డెవలప్ అవ్వాలని వాళ్ళు కష్టపడుతూ, వాళ్ళు వంట చేస్తూ, వాళ్ళు 2 మాటలు చెప్తూ, వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తూ, వాళ్ళు మాతో టైం కేటాయించుకొని సంతోషంగా అందరం పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా 2 యూట్యూబ్ ఛానల్తో మా ఇద్దరితో జనం అల్లాడిపోతున్నారు. అయినా కూడా వాళ్ళ మనసులో బాధ బయట పెట్టుకోకుండా సంతోషంగా మేమందరం కలిసిమెలిసి వంటలు చేసుకొని తిని ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ, ఆ నీళ్ళలో చేపలు నండ్రగబ్బులు ఉంటే వాటిని కూడా చూస్తూ వీడియో తీసుకుంటూ వచ్చాము. కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు. ఈ వీడియో చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా మమ్మల్ని క్షమించి ఈ వీడియో ముందుకు తీసుకొని పోయి చూడండి, లైక్ చేయండి. ఎక్కువ మంది చూస్తారని ఆశపడుతున్నాను. ఫస్ట్ టైం ఛానల్లో పెద్ద వీడియో పెడుతున్నా, 51 నిమిషం వస్తుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆ డౌన్లో మాకన్నా ముందు వచ్చిన వాళ్ళు కోళ్ళు అవి కోసుకున్నారు కదా, వీళ్ళంతా ఈ శివ సహదేవ వాళ్ళ నాన్న వీళ్ళ బంధువులు. వాళ్ళు వచ్చి కొడుతుంటే అంతా పలకరిస్తా, వాళ్ళు సరదాగా ఒకరికొకరు మా కాళ్ళు అయినటివి వాళ్ళ కాళ్ళు అయినటివి వాళ్ళు తీసుకొని మేము వచ్చి ఈ చెట్ల కింద చూసుకున్నాము. చాలా బాగుంది, ఎండ అనేది తగలదు మనకు. ఇంకా వాళ్ళు ఆడ చికెన్ అవి కోస్తుంటే కోళ్ళు చూసుకొని తమాస్గా మనం అక్కడికి ఎత్తుకొని కోసుకోవచ్చు. అందుకని ఇది పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కోస్తుంటే మేము కోసుకోవాలా. ఈ నుంచి కోడూరు నుంచి ఆల్రెడీ మేము చికెన్ తీసుకొని వెళ్ళాం కాబట్టి ఫస్ట్ 6 కేజీలు తీసుకున్నాము. మళ్ళీ ఒక 2 కేజీలు 8 కేజీలు చికెన్ వేసాము, 2 కేజీలు బియ్యం వేసి వైట్ రైస్ వండుకున్నాము. అది వీడియోలో ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కోస్తుంటే ఆడ ఒక వీడియో తీసుకొని రావడం జరిగింది. చాలా సరదాగా అందరూ చాలా బాగా సంతోషంగా ఉన్నారు. ఇతను వచ్చి మా శేఖర వాళ్ళ మామ, అంటే అతను శేఖర వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబాయ్. ఈయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంతా మా బ్యాచ్లో ఈయన కూడా. ఇంకా శేఖర కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మీకు తెలిసే పదే చెప్తున్నాము. ఇద్దరం కలిసి ఆడ వీడియో కూడా పార్టిసిపేట్ తీసుకొని ఎంజాయ్, మా బ్యాచ్ అంతా ఒకటే కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇంకపోతే రామన్న ఆధ్వర్యంలో, ఆయన తెలుసు కదా పదే మన వీడియోలో ఉంటాడు. ఆ రామన్న ఆధ్వర్యంలో వీడియో చూస్తున్నాము. ఇక్కడ వచ్చి ఈ సహదేవ వాళ్ళ బంధువులే ఇంకొక పక్క వంట చేస్తుంటే అది కూడా ఒక క్లిప్ తీశాను. ఎంత బాగుంది చూడండి. ఆ పొయ్యిల్లో ఆ పెనాలు పెట్టుకొని ఒక పక్క అన్నం వండుకుంటూ ఒక పక్క ఎంత ముచ్చటగా, ఎంత సరదాగా, ఎంత సందడిగా ఉందో. ఇది ఎక్కడా జరగదు ఈ విధంగా వండనీరు. ఫారెస్ట్ ప్రాబ్లం అన్నా ఉంటుంది, లేకపోతే ఈ శివుడు గుళ్ళన్నా ఉంటాయి, అక్కడ నాన్ వెజ్ వండుకోలేరు. ఏకైక నాకు తెలిసి ఈ విధంగా అడవుల్లో, కొండల్లో, కోనల్లో నాన్ వెజ్ వండుకొని తినాలనే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేసు. రాసి పెట్టుకోండి. ఇంతకు మించి ప్లేసు ఎక్కడ దొరకదు అనుకుంటున్నాను నేను. ఇంకేదైనా నెక్స్ట్ ప్లేస్లో నేను చూసినప్పుడు ఒక ట్రెక్కింగ్ వీడియోస్ కూడా హ్యాపీగా కొండలు గుట్టలు ఎక్కుతూ సంతోషంగా వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎవరైనా ఇది ఇన్స్టాలో వీడియోలు ఫోటోలు తీసుకునే వాళ్ళైనా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా తీసుకోవచ్చు. ఇంకా రామన్న అయితే స్టార్ట్ చేశాడు కూరగాయలు కట్ చేయడం. మేము ఈ వెదర్ చూసి, ఈ వాటర్ చూసి, నీట్గా ఉండే వాటర్ని చూసి పారుతూ ఉన్నాయి నీళ్లు. ఇప్పుడు ఇంకా వర్షాలు ఎక్కువ పడలేదు కాబట్టి మన రైల్వే కోడూరు పక్క వర్షాలు ఎక్కువ లేకపోయినా కూడా ఇక్కడ నీళ్ళు ఎప్పుడు పారుతూనే ఉంటాయంట. టేస్ట్ అయితే తాగినాము. మన మినరల్ వాటర్ కూడా, మన క్యాన్ వాటర్ కానీ, మినరల్ వాటర్ కానీ, ఈ బిస్లరీ కంపెనీ వాటర్స్ ఏవి కూడా వాటికి 1% కూడా సరిపోవు. అంత టేస్ట్ ఉంటాయి వాటరు, అంత బాగున్నాయి పారే నీళ్ళు కాబట్టి. అన్నీ బాగుంటాయి. మీరు అసలు వాటర్ కూడా ఎత్తుకొని పోవాల్సిన అవసరం లేదు, అంత బాగున్నాయి వాటరు, పారుతూ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇంకా నెక్స్ట్ మంత్లో మనకు వర్షాలు అయి పడతాయి కాబట్టి ఇంకా బాగుంటాయి. ప్రజెంట్ అయితే వాటర్ ఉన్నాయి, ఇంకా ఒక నెల వరకు కూడా వాటర్ ఉంటాయి నేను అనుకునేది. కానీ ఆ ఊరు వాళ్ళు చెప్పేది వచ్చి ఎప్పుడూ వాటర్ ఉంటాయి, ఏం భయం లేదు, నీళ్ళు ఎత్తుకొని పోవాల్సిన అవసరమే లేదన్నారు. కానీ మేము ఒక క్యాన్ కూల్ వాటర్ మటుకు ఎత్తుకొని పోవడం జరిగింది. ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది, ఇంకా మాటల్లో చెప్పలేము. ఆ వాటర్లో అసలు ఎంత నీట్గా ఉందో వాటరు, అంత బాగుంది, చాలా బాగుంది.
ఆ చేపలు పోతుంటే ఆ చేపలు మనం కాళ్ళు పెట్టుకుంటే మన కాళ్ళు చేపలు వచ్చి స్పర్శ తగులుతుంటే అసలు వర్ణనాతీతం మన ఫీలింగ్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగా ఎంజాయ్ చేసాము. చాలా సంతోషం అనిపించింది. ఖచ్చితంగా విజిట్ చేయండి. పదే పదే చెప్తున్న బెస్ట్ ప్లేస్ ఇది మల్లాలమ్మ కోన అని. అమ్మవారిని దర్శించుకోండి, సత్యమైన దేవత అమ్మవారి కాడ ఏదైనా బయలుచ్చుకోండి, మొక్కుబడి తీసుకొని అలాగే ఆడ వండుకొని హ్యాపీగా తిని ఫ్యామిలీస్తో ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి అక్కడ ఉండే వాటర్లో స్విమ్మింగ్ చేసి సంతోషంగా హ్యాపీగా ఫ్యామిలీస్తో తిరిగి సేఫ్గా ఇంటికి చేరండి. అద్భుతంగా ఉంది. అక్కడ వాటర్ అయితే ఎక్కువ లోతు లేవు. ప్రజెంట్ అయితే సంతోషంగా లేడీస్ కానీ పిల్లలు కానీ హ్యాపీగా ఈత కొట్టుకుంటూ నీళ్ళలో ఆడుకుంటూ సంతోషంగా గడపచ్చు. ఇంకా ఏదైనా వాలీబాల్ బాలు ఏదైనా ఆ టైప్ ఉంటే ఎత్తుకొని వెళ్ళండి, ఇంకా ఎంజాయ్ అనిపిస్తుంది. మేమైతే వాటర్ బాటిల్స్తో ఆడుకున్నాము. ఇంకా మన రావణ్ స్టైల్లో కూరగాయలు కట్ చేయడం స్టార్ట్ చేశాడు సరసరా. మేమైతే వీడియోస్ తీసుకుంటూ అలా ఇలా తిరుగుతున్నాము. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. రకరకాల స్టిల్స్తో రకరకాల విధాలుగా వీడియోలు తీసి తీసి అలసిపోయాము. ఒక పక్క వంటలు, ఒక పక్క ఇది ఎంజాయ్ చేస్తూ. ఎందుకంటే ఈ మధ్య ఎప్పుడు నేను పోలేదు. పోయిన సంవత్సరం ఏదో వర్షాకాలంలో కార్తీక మాసాలను తలకొనకి అలా పోయినా కానీ ఒక అడవి నేచర్కి చాలా రోజులు అయింది, నాకు గుర్తుపడలేదు. ఈ విధంగా పోవడం, ఈ విధంగా వెళ్ళడం ఇదే. ఎక్కడికి పోయినా ఏదైనా వెహికల్లో పోయింటాం కానీ ఇక్కడ పరిస్థితులు అయితే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద మామిడి చెట్లు, వాటి కింద వంట చేసుకోవడానికి ఆల్రెడీ పొయ్యిలాగా ఏర్పాటు చేసినవి. అక్కడ పొయ్యి మీద వంటలు సంతోషంగా సరదాగా ఇదిగా ఉంటాయి. ఎక్కువ వేసి కారం మొత్తం దిగాకు, తినలాక అందరం అల్లాడాలా. ముందుగానే బ్యాచులర్ పార్టీ. గ్యాస్ స్టవ్లు ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు వీలైనంత వరకు తగ్గించుకొని చూసుకొని తక్కువగానే పోయి 4 చికెన్లు మాత్రం మీకు వస్తాను చాలు. మళ్ళీ కావాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుందాము. ఫ్రెండ్స్ ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. బ్యాచ్ ఇంకా 3-4 వస్తారు. ఇంకా 3-4 ఫ్రెండ్స్ వస్తారు. టైం పడుతుంది. ఇంకా అంతవరకు ఖాళీగా లేకుండా స్టార్ట్ చేశాము. ఓకే ఫోన్ పెట్టావు ఇంక నీ భాగం ఏమిలేదా? ఈసారి వచ్చే కాడికి ఏం లే 10-15 మంది కలుసుకోవాలా. డాక్టర్ మాట్లాడుకోండి పనులే వద్దని వచ్చిపోయేటప్పుడు అందరం కలిసి అది చక్కెర పొంగల్. మన స్టైల్లో వంట స్టార్ట్ చేసాము. రామన్ ఆల్రెడీ మిరపకాయలు కట్ చేసుకుంటూ స్టార్ట్ చేసాము. ఇంకా సరదాగా వెనకాల శేఖర కూడా రెడీగా ఉన్నాడు వాయిస్ చెప్పుకోవడానికి. రకరకాల ఎగసాట్లు పడి మొత్తానికి వీడియో అయితే కంప్లీట్ చేసాము. కంటిన్యూగా చూడండి. కామెడీగా సరదాగా ఒక బ్యాచ్ ఈ విధంగా చేసుకుంటూ తిన్నాం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చూడండి, కంటిన్యూగా చూస్తూ ఉండండి. అన్నీ రామన్నే కట్ చేశాడు నీట్గా. ఇంకా వెంకటేశ్వర వాయిస్ అయితే వాంచుతున్నాడు. ఇంకా వీడియోలో కంటిన్యూ అయితే వెంకటేశ్వర వాయిస్ కూడా వినపడుతుంది. ఫస్ట్ టైం వాయిస్ పెట్టడం చిన్న చిన్న తప్పులు ఉంటాయి ఎడిటింగ్లో. మమ్మల్ని ఒకరు మన్నించి ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. బాగుంటుంది వీడియో చూడండి. టమాటాలు కూడా మంచి పండ్లు తీసుకున్నాము, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా ఫ్రెష్గా ఉండేటివి నీట్గా ఉండేటివే తీసుకున్నాము మార్కెట్కి వెళ్ళి. మరి అది బాగా పచ్చిగా, ఎంత పచ్చిగా పచ్చగా ఉంటాయి పచ్చిమిరపకాయలు అంత టేస్ట్, అంత వాసన, అంత స్మెల్ బాగా వస్తుంది. టమాటాలు ఎంత పండ్లు ఉంటాయో అంత బాగుంటుంది. వంట కూడా తొందరగా అయిపోతుంది పండ్లు తీసుకుంటే. అందుకని వెతికి మరీ మేము అవి తీసుకోవడం జరిగింది. ఇంక రకరకాల సెటైర్లతో కామెడీగా సరదాగా సంతోషంగా అయితే వంట చేసుకున్నాము. వీడియో కూడా బాగా వచ్చింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఈతలు బాగా ఆడుకున్నా కూడా వచ్చాము. వాటర్ అయితే బాగున్నాయి అక్కడ. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే అంత స్వచ్ఛంగా ఉన్నాయి అడవిలో వాటరు. ఎంత చెప్పినా తక్కువే ఆ వాటర్ గురించి. ఇంకొక పక్క సహదేవ వాళ్ళ నాన్న శివ ముగ్గురు కలిసి చికెన్ నీట్గా కడుగుతున్నారు. వీళ్ళే ఈ టూర్ పోవడానికి రాండి బాగుంటుంది, ఈరోజు ఖచ్చితంగా పోదామని ఎప్పటి నుంచో 2-3 నెలల నుంచి ఫోర్స్ చేస్తుంటే ఈరోజు ఇంకా అనుకోకుండా బయలుదేరేసాము. ఎంత పని ఉన్నా కూడా
బయలుదేరి. నాకైతే వర్క్ ఫుల్గా ఉంది. నేను వెంకటగిరి జాతరకు కూడా వెళ్ళాలి. ఆ వీడియోస్ కూడా తర్వాత వస్తాయి. నేను వెళ్ళాలి, అందుకనే నాకు ఫుల్ బిజీ. అయినా కూడా ఆడ సత్యమైన హాయ్ ఫ్రెండ్స్, మేము ఎన్ని రోజుల నుంచో ఎదురు చూసే ఈ మలాలమ్మ కోనకు వచ్చి ఈ విధంగా అడవిలో ఒక అకేషన్ ఫ్రెండ్స్ అంతా వచ్చి బ్యాచులర్ పార్టీ చేసుకొని ఈ విధంగా చికెన్ వండుకొని అందరూ థమ్స్అప్ తాగుతూ ఒక్కొక్క ముక్క తింటూ సంతోషంగా ఉండాలని, అలాగే బిర్యానీ కూడా చేసుకొని తినాలని వచ్చాము. ఎన్ని రోజుల నుంచో అనుకుంటే ఈ రోజుకి కుదిరింది. ఇంకా వంట స్టార్ట్ చేస్తున్నాము. వీడియో అయితే చాలా బాగా వస్తుంది. అందరూ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా బాగుంటుంది. చికెన్ స్టార్ట్ చేయాలంటే ముందు చేయాల్సింది కట్లు పెట్టి పోయి మంట వేయాలి. మనకు ఒక 10,000 సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ని కూడా పిలిచి మా ఈ పార్టీస్లో యాడ్ చేస్తాము. హ్యాపీగా సంతోషంగా అందరం మనకు ఒక 1 TB సబ్స్క్రైబర్లు వచ్చేంత వరకు పోరకలాడదాము. కోరిక అయితే పెద్దదే, దాన్ని 10 ఏళ్ళకైనా సాధిస్తాను. ఈ బ్యాచ్ నాకుంటే ఫ్రెండ్స్ పోయి మంట కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడే కష్టపడతాం అనుకున్నాము, మండదనుకున్నాము, తొందరగా పండుకునింది. మా ఇద్దరికి పోటీ, కానీ మా తమ్ముడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది. పోటీ ఇద్దరు పోటీలు పెట్టి చెరొక మైకి తెచ్చి నా మెల్ల పెట్టినారు. అదే చెరొక మైకి తెచ్చి నా మెల్ల పెట్టినారు. మాట్లాడండి అని చెప్పని. పబ్లిసిటీ బ్యాచులర్ పార్టీ చిట్వేల్ సిటిజన్ అంట. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా తమ్ముడు చిట్వేల్ సిటిజన్ అని ఈ అబ్బాయికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇద్దరిని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త కొత్త కోణంలో పోతాము, కొత్త కొత్త అడవుల్లో పోతాము మీకోసం అని చెప్పని, ఇంకా మీకు చూపించే దానికోసం అని. ట్రెక్కింగ్ వీడియోస్ అన్ని చేస్తాం. నెక్స్ట్ సండే బోయకొండ పోదాం ప్లాన్ చేస్తున్నాము. అక్కడ వీడియో తీసి పెడతాము. బోయకొండలో కూడా ప్లాన్ చేస్తాం. బోయకొండలో కూడా వంటలు చేసి ఆడ మీకు చూపించి అని ప్లాన్ చేస్తాం, చూపిస్తాం. ఒక్కొక్క సండే ఒక్కొక్క ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి బాగా. ఒక్కొక్క సండే ఒక్కొక్క వీడియోస్తో ఒక్కొక్క ప్లేస్లో ఖచ్చితంగా మీకు నచ్చే వీడియోలన్నీ చేస్తూ ఉంటాము. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంట మాస్టర్ పార్కులాడుతున్నాడు రామన్న. మిషన్ అనేది చేస్తాడా? ఈయన మచ్చనాయన, ఆయనకు ఒక్కరు ప్రసాదం దొరికింది. ఈయన కెమెరా తీసి ప్రసాదం మచ్చనాయన మా అందరిలోకి పెద్ద దిక్కుగా వచ్చాడు. ఈయన మా అందరిలో పెద్ద దిక్కుగా వచ్చాడు. పెద్ద మనిషి, పెద్ద వయసు, మాకు తోడు. ప్రతి బ్యాచ్ కి ఒక సలహాదారుడు పెద్ద వయసు ఆయన. ఈ కొత్త పాత్రకి ఆ విధంగా పోయడం మూలంగా పొయ్యిలో కదా వండుతాము. మసి కాకుండా పాత్రకి మసి అంటకుండా మళ్ళీ కడుక్కోవాలన్నా క్లీన్ చేసుకోవాలన్నా నీట్గా ఉంటుంది. ఈ మా పల్లెల్లో ఈ ప్లాన్స్ ఈ విధంగా చేస్తుంటాము. లేకపోతే పాత్రలకి మసి అయిందంటే ఇంట్లో మమ్మల్ని ఇంకొకసారి హీరో గిన్నెలో. అందుకని ఈ విధంగా ప్లాన్ చేసి నీట్గా దాన్ని మసి అవ్వకుండా అలా చేసి కడుక్కోబోతాము. పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ జనాలు సంతోషంగా సరదాగా సందడిగా వచ్చేస్తున్నారు. ఒక్కొక్క బ్యాచ్ వస్తుంటే మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆడొక పండగ వాతావరణం ఉంది. అంత హ్యాపీగా మనసిప్పి ప్రశాంతంగా ఈడ మంచి జరిగేది ఏంటంటే జనానికి ఫోన్లే పనిచేయవు. దరిద్రం సగం వదిలిపోయినట్టే. ఈ ఫోన్లు పనిచేస్తే రకరకాల టెన్షన్లు, ప్రశాంతంగా ఉండలేము. లేత ఫోన్ అన్నా నొక్కుంటా ఉంటాం. ఈడ ఎన్ని ఏమిలే, సంతోషంగా వండుకొని సరదాగా మనసిప్పి మాట్లాడుకొని ప్రశాంతంగా ఉండడం. 1/2 లీటర్లో 1/4 లీటర్ ఆయిల్ పోస్తున్నాము. చికెన్లోకి పల్లి ఆయిల్ తెచ్చాము, టేస్ట్ బాగుంటుందని. మేమందరం పల్లి ఆయిల్ ఎక్కువ తింటాము. ఒకరు యాంగిల్ కరెక్ట్గా లేదని 6 కేజీ చికెన్. 6 కేజీ ప్యాకెట్లోకి ఒక 75% వేసినాడు. ఇంకొంచెం చెనకలేదు 70% వేసినాడు. నూనెగా కాగలేదు. మాస్టర్ ఇప్పుడే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ, టమోటా ఎత్తుకో వస్తున్నాడు. మండే దానికి కృషి చేస్తున్నాం. కట్లు పెట్టా కాగలేదా? నూనె కాగలరా? ఏం ఇప్పుడే కాగిపోయింటుంది. అది కసేపని ఉన్నాయి కాగని బాగా పచ్చివాసన వస్తుంది. కసేపట్టి పెట్టు పెట్టు పెట్టు. పడేరు. ఏం చేయాలా చూడండి ఫ్రెండ్స్, మా కష్టాలు వీడియో, మా కష్టాన్ని మీకు చూపించడానికి మేము ఎంత కష్టపడుతున్నాము. సబ్స్క్రైబ్ వాంటలు కూడా చూడకుండా వంట చేపిస్తున్నాడు మా వంట మాస్టర్.
వంట నా దగ్గరే చేపిస్తున్నాడు. తలా చేయండి అని చెప్తున్నాడు. నూనె అంత ముద్దు పక్కన చిన్న పిచ్చోడు పచ్చిమిర్చి చాలా చూసుకోరు. ఎంతసేపు వేయగలరాము? ఒక 2 minutes బాగా వాడిన దాకా పచ్చిమిర్చి వేగాలంట. బాగా వాడిన దాకా పచ్చిమిర్చి ఉండాలంట ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు వాడితే 2 నిమిషాలు వాడితే పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఫ్లేవర్ బాగా వస్తుంది మనకు స్మెల్. కట్లు వెయిట్ ఆగమని చెప్పారు మా మాస్టర్. పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు అంత వేసుకోవాలి. అంత కరివేపాకు వేసుకోవాలి. ఇంకొంచెం కరివేపాకు సలహాదారులం మనం. భలే సరదాగా ఉంది ఫ్రెండ్స్ వంట చేస్తుంటే. చెమట కారిపోతా ఉంటే ఖచ్చితంగా కూడా వేస్తా ఉన్నా. అదే చెమట కారిపోతా ఉంటే సబ్స్క్రైబర్లు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబర్ని కూడా మిమ్మల్ని కూడా అడిగి పిలుచుకొచ్చాము. ఈ మా ట్రెక్కింగ్ వీడియోస్లో మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకొని హ్యాపీగా మిమ్మల్ని అడవికి తీసుకొచ్చి మిమ్మల్ని అడవిలో కూర్చోబెడతాము. స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ వీడియో కోసం మా తమ్ముడు అష్ట కష్టాలు పెడతాడు. పోయినే ఇప్పుడు సరిపోయింది లెవెల్గా వేస్తాం ఆనియన్స్. మాస్టర్ లెవెల్ జరిపిందా ఇప్పుడు? ఆనియన్స్ 6 కేజీలు చికెన్కి 1/2 కేజీ ఆనియన్స్. ఎర్రగడ్డలో తమిళ్ ఏమంటారు? చాలా తెలీదు తమిళ తెలీదు. సరైన కామెడీ ఇంకా సార్లే 2 సేపు అది ఇది కామెడీ చేస్తూ వంట చేస్తుంటే ఆ రుచే వేరబ్బా. కనిపించేస్తున్నాం. వానర్ చేతికే గెంటి ఇచ్చినాం అనుకో. తీసుకున్నాడు గెంటి. రామన్న చేతికి ఇచ్చిన మొన్న జడగొట్టినావు. ఇప్పుడు రామన్న చేతికి ఇచ్చావు మర్యాదగా చేసుకుంటాం. గుట్టుగా ఒకరి చేతితోనే వండవాలి. కూర్చో మర్యాదగా. ఇప్పుడే ఫస్ట్ ట్రెక్కింగ్ వీడియో కోసం మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మాతో పాటు మాకు మంచి చెడు చెప్పే మా చిన్నాయన అంటే నాకు చాలా ఇష్టం. అందుకనే ఆయన్ని సంతోషంగా దొడుకొచ్చాను. మా బ్యాచ్తో పాటు ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడని ఇక్కడికి తీసుకువచ్చాను. ఇక్కడైతే ప్లేస్ చాలా బాగుంది. కెమెరామెన్ మా అబ్బాయి సహదేవ వాళ్ళు ఎన్ని రోజులు చెప్పినా మేము సరిగ్గా వినలేదు. ఈరోజు మటుకు అనుకోకుండా కుదిరింది. కరెక్ట్గా మంచి టైంలో వర్షం కూడా లేదు. కూల్గా ఉంది వెదరు. హ్యాపీగా ఉన్నాం ఇక్కడ. చాలా బాగుంది. ఖచ్చితంగా బండి మార్గం కూడా ఉంది. ఎవరైనా రావాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా రావచ్చు ఇక్కడికి. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫుల్గా మామిడి చెట్లు ఉన్నాయి. మామిడికాయల సీజన్లో కొండ మామిడికాయలు కూడా ఇక్కడ కాసేట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడికో కేరళకి తలకోనకి అడవిలో వీడియోస్ తీసుకోవడం కోసం పోతుంటారు. ట్రెక్కింగ్ వీడియోస్ కోసం తిరుమల అడవులకి. ఇక్కడ రోడ్డుకి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే అద్భుతమైన ప్లేస్ ఇది. సూపర్గా ఉంది. ఎట్లా నచ్చింది ఆయన ప్లేస్? చాలా బాగా నచ్చింది నాకు. నేను కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మలాలమ్మ గుడి అని మీరు చెప్పేసరికి అక్కడ ఏదో మహితమై ఉంటుంది అని ఒక నమ్మకంతో వచ్చాను. ఈడందరూ చాలామంది వంటకాలు చేసుకుంటారు. జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక టూర్ లాగా వచ్చి ఇక్కడ ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు. దీనికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మా వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, మిస్టర్ కిరణ్ ఫుడ్ అంట ఫుడ్డీ. అది బాగా పాపులర్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను, మలలమ్మ దేవతని. ఆ తర్వాత వచ్చి దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, బాగా లైక్లు కొట్టండి, చూడండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. అడుగుతున్నాడు నా ఛానల్. నువ్వు నాకు అన్నవి తమ్ముడిని నీకేనేమవుతాడు? అయితే నాకు ఈ ఛానల్ కూడా బాగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 6 కేజీల చికెన్ కి 1 కేజీ టమాటాలు వేస్తే చాలా బాగా నచ్చింది. అందరికీ కూడా ఒకసారి వచ్చేదానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒక్కసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మంచి అడవిలో ఉంది ఇది మలాలమ్మ దేవత.
చాలా మహత్యమైన దేవత అంట. ఉన్నది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, సరేనా? ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు బాబాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ ఖచ్చితంగా చేసుకోండి, మర్చిపోవద్దండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, టమోటాలు వేగినాయి. ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాడు. కేజీకో ప్యాకెట్ వేస్తారంట. మామూలుగా మాకు మసాలా ఎక్కువ అవుతుంది అని చెప్పని 6 కేజీలు చికెన్ కలిపి 3 ప్యాకెట్లు మాత్రమే వేస్తున్నాము, ఎక్కువ వద్దని. ఒక్కొక్క బ్యాచ్ 10-15 మంది వస్తున్నారు. అంతా మన సహదేవ వాళ్ళ నాయన సహదేవ వాళ్ళకి బంధువులు అంట వీళ్ళు. మా శివ వంటలు బాగా చేస్తాడు రామన్ డైరెక్షన్లో. మాస్టర్కి అసిస్టెంట్ మాస్టర్ వచ్చినాడు. అసిస్టెంట్ మాస్టర్ వచ్చాడు కొత్తగా. 2 మైక్ నాది, మా శేఖర్ అది. చాలా సరదాగా మసాలా రెడీ ఛాన్స్, మసాలా రెడీ అవుతుంది. అల్లం తెల్లగడ్డ పేస్ట్, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని రెడీ అయినాయి. మా చెన్నాయన చెప్తున్నాడు. చికెన్ ఎట్లుంటుందో ఇంకా తెలియదు కానీ మసాలా మాత్రం అదిరిపోయింది. మసాలా స్మెల్ చాలా బాగున్నది, స్మెల్ బాగా వస్తుంది. కరివేపాకు కొంచెం వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అవును ఫ్రెండ్స్, మీరు ఒకసారి వచ్చేదాన్ని ట్రై చేయండి, చాలా బాగుంది. ఖచ్చితంగా తడుకోవద్దాం నాయన. ఒక 10,000 మంది సబ్స్క్రైబర్లు అయితే వాళ్ళలో ఒక 5 మందిని 10 మందిని ప్రతి ఆదివారం ఖచ్చితంగా తడుకొని వద్దాం. బాగుంది ఆడ ప్లేస్. మిరపొడి తక్కువ వేయాలి, తెల్లగడ్డ వేసేసాం కాబట్టి. ఫస్ట్ టైం ఛానల్లో మిరప్పొడి వీలైనంత తగినంత వేయాలి. 6 కేజీలకి ఎంత వేస్తున్నావున్నా మిరపొడి రామన్న? ఒక ప్యాకెట్ 50 గ్రామ్స్ ప్యాకెట్ ఒకటి 10 రూపాయల ప్యాకెట్ ఒకటి వేస్తున్నాడు. ప్యాకెట్లు అయితే అందాసులు ఉంటాయని మేము ఇంకా బ్యాచులర్ కదా, చెడి తలా ఒకటి అదొకరు ఇదొకరు పసుపొడి, ఒక చిన్న కన్ఫ్యూజ్. ఫస్ట్ వేయాల్సింది ఇప్పుడు పసుపొడి ప్యాకెట్ వేస్తున్నాడు. పసుపొడి ప్యాకెట్ 50 గ్రాముల ప్యాకెట్ 10 రూపాయల ప్యాకెట్. హిందీలో మాట్లాడతారు. పసుపొడిని హిందీలో ఏమంటారు కామెంట్ చేసేయండి, ఒక్కసారి కామెంట్ చేయండి. పసుపొడిని హిందీలో ఏమంటారు? అదరక్ అంట. మా మాస్టర్ చెప్పాడు. హిందీ వాళ్ళు చూసి వీడియో ఏమంటారు? ఎన్ని భాషలు వచ్చాయండి వాళ్ళకి. మసాలా దినుసులు వేస్తున్నాడు. ధనియాల పొడి, మసాలా పొడి. హిందీలో టర్మినిక్ ఇంగ్లీష్ లో. మా చిన్న అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నాడు. కోయేటికి పోయి దుమ్ము లేపుతున్నాడు. ధనియాల పొడి చాలా సరదాగా ఉంది. పొలాలు తీసుకో, పొలాలు తీసుకో, పొలాలు పక్క పెడదాం. ఈయన కూడా కోయేటికి పోయినాడు, పార్టీ కార్యదర్శి. కదా కొంచెం ఉంటే అన్ని వాసనలు ఒకేసారి వస్తాయి. కొద్దిసేపటికి ఇక్కడ నుంచి చికెన్ వాసన, అక్కడి నుంచి మటన్ వాసన, అక్కడి నుంచి ఫిష్ వాసన, 3 వాసనలు ఇడిగే వస్తాయి ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని బ్యాచ్ తలా ఒక ఐటమ్ తెచ్చారు. నాటుకోడి ఒకరు, చింతపండు, లింగాపురం ఒకరు, ఎర్రగడ్డ, టమోటా, మేకపోత ఒకరు, రాయి మీద పచ్చడి దంచారు. అది ఇంకా అయితే సూపర్, వీటికి మించిపోయింది. అది ఎప్పుడు చూడాలి ఫ్రెండ్స్, అది కొత్త వంటకంగా అనిపించింది. చికెన్ స్టార్ట్ చేస్తున్నాం. మా మాస్టర్ చికెన్ వేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా మా తమ్ముడు సెల్లు కూడా రికార్డ్ చేస్తున్నారు. 2 పక్కల సెల్లులు వాయించేస్తున్నాం. వీళ్ళకి వంటకు డిస్టర్బెన్స్ చేస్తున్నాము, కానీ తప్పదు. ఫ్రెండ్స్, గంట అయితే చరచరా అంటుందంట, ఇక్కడేమో మరమరా అంటుంది. మరమర అంటుంది, గంటి కరకర అంటుంది, మెరమెర అంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందో తిందామా అనిపిస్తుంది. ఈ క్లైమేట్ కి, ఈ చల్లదనానికి, ఈ అడవిలో చూపించు. ఈ అడవిలో కెమెరామెన్ మొత్తం ఒకసారి లొకేషన్ చూడండి. మేము వంట చేసే కాడ అక్కడ వచ్చి ఎంకరేజ్ అవ్వాలా. మా తమ్ముడు ఆగితం చేస్తున్నాడు, నా వాయిస్ కూడా వినపట్టంలే. మసాలా తగ్గుతుంది అనుకుంటాము. చూడండి, స్మార్ట్ బాయ్ సహదేవ నిండా ఉప్పు వేస్తున్నాడు. తగినంత మాత్రమే వేయండి, ఒకరు తగ్గినా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు. రామన్నా, సరిపోతుంది ఉప్పు? సరిపోదు, ఇంకొంచెం వేయాలి. తగినంత వేసావా?
మళ్ళీ అలా ఉడికినాక మళ్ళీ ఒకసారి ఉప్పు చూడాలి, లాస్ట్లో చూస్తేనే టేస్ట్ తెలుస్తుంది. రామన్నకి చేయి కాలుతుంది. ఇద్దరం ఒకరినొకరు పోటీ పడి అన్నదమ్ములు తీసుకుంటున్నాము. ఇద్దరు వీడియోలు ఎక్కడికో వెళ్ళి ఇద్దరు అసలు మా తమ్ముడు ఆగితంతో నా నోట్లో మాటే బయట రావటం. చాలా సరదాగా ఉంది, కామెడీగా ఖచ్చితంగా. కొత్త ప్లేస్ ఏం చూడు మాట్లాడితే ఇద్దరు మైకులతో మాట్లాడమన్నాము, మా తమ్ముడు మైక్తోనే మాట్లాడుతాడు. ఏదో చేతిలో పెట్టారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చిన్న పిల్లాడు మామిడి చెట్లు భలే ఉన్నాయి. ఇక్కడ లొకేషన్ అద్భుతంగా ఉన్నది, సూపర్ గా ఉన్నాయి. ఇంకా పైకి ఎక్కలేను, ఇంక దిగేస్తాను. ఓకే ఓకే ఓకే. మా చిన్న చాలా సరదాగా ఉన్నాడు. ఒక పక్క వంటలు జరుగుతూ ఉంటే అందరం సరదాగా ఉంది. ఎవరు రాదులే, సూపర్ గా ఉంది. 6 కేజీల చికెన్, స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. బా మా బ్యాచ్ లో ఇద్దరు యాడ్ అయినారు, అనిల్ భాష అని మన వెంకటేశన్న రామన్న ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకొంచెం చికెన్ బియ్యం తెమ్మన్నాము. పోతే ఇంకొక బ్యాచ్ ముగ్గురు కూడా వచ్చారు. ఆ బియ్యం వచ్చి 1 కేజీ ఎక్స్ట్రా తెచ్చారు, 2 కేజీలు చికెన్ తెచ్చారు. ఇప్పుడే వంట స్టార్ట్ చేసాం కాబట్టి ఆ చికెన్ కూడా వేసేసి వాళ్ళు బియ్యం తెస్తున్నారని వెయిట్ చేసి ఇంకా అన్నం కూడా వెంటనే స్టార్ట్ చేసాము. ఇక్కడ వాటర్ సరిగ్గా ఉన్నదని మేమే క్యాన్ తెస్తే వీళ్ళు మేము చెప్పకపోతే ముందు జాగ్రత్తగా వీళ్ళు ఒక 6 లీటర్ వాటర్ తెచ్చారు. ఎట్లుంటుందో పరిస్థితి అని. కానీ తీరా మరి అక్కడ చూస్తే ఆ నీళ్ళే బాగున్నాయి. మేము అయ్యే తాగాము. అయ్యేట్లో ఆ కోన్లో నుంచి వచ్చే నీళ్ళే అంత అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే చిన్న టేస్ట్ లేవు. ఆ వాటర్ గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. అదే ఇంకా వాళ్ళు తెచ్చిన చికెన్ కూడా యాడ్ చేసేసి సరిపోదేమో జనం పెరిగాం కదా అని ఇంకా యాడ్ చేసేసి దాన్ని కూడా కలిపేస్తే ఇంకా నీట్గా అది కూడా రోస్ట్ అయిపోతుందని కలిపేసాము నీట్గా దాన్ని. ఎందుకంటే ఇప్పుడే వంట స్టార్ట్ చేసినాం కాబట్టి ఏం ఇబ్బంది లేదులే అనుకొని అందరం మాట్లాడుకొని దాన్ని అయితే చేసేసాము. అంతా మిక్స్ చేసి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అక్కడైతే గుమ్మాలించేసింది వాసన. ఏంది 400 ఎక్స్ట్రా పెట్టాలి మొఖాన. ఇంకొకటి 2 కేజీలు చికెన్ వచ్చింటుంది ఆ డబ్బుకి. అట్లయితే ఊరికి ఒక ముక్క ఎత్త నోట్లో వేసుకో. ఎట్లా అది టేస్ట్ ఏం బాగా బాగున్నదా? సూపర్, అద్భుతం. మగవాళ్ళు వంట చేయొచ్చే బాగా లేకపోవడం. పార్టీ కార్యదర్శి ఈ పక్క అన్నం పెట్టేద్దామని ఆకలి మీద ఈ పక్క మంటేస్తున్నాం. మళ్ళా అబ్బా పడుతున్నాడు. ఏ చేస్తాడు ఎవరిని ఎక్కువ మాట్లాడితే? ఎన్న కట్లు ఏమన్నా అవసరం అయితే కొడదామని దాన్ని రాస్తున్నాడు. ఎండు కట్లు చిన్నగా ఎకరా చూడాలా? వస్తున్నాడు అన్నమా? మళ్ళా ఎత్తి పెట్టినాయినా తొందరగా మళ్ళా పెట్టి మళ్ళా వంచుదు. బిడ్డ బంగారు వేయపడకుండా. అన్నం ఒక పక్క చికెన్ ఒక పక్క రెండు ఒకే టైంకి ఉడికిపోయాయి. ఇంకా చికెన్ తెచ్చి మన స్టైల్లో ఆడబెట్టి ఒక వీడియో తీసుకున్నాను. దాన్నే ఒక షార్ట్ కూడా తీయడం జరిగింది. ఇక్కడ 2 యూట్యూబర్స్తో బ్యాచ్ అంతా అల్లాడిపోతున్నారు మా దెబ్బకి.
ఈ రకరకాల స్టిల్స్లో తీసి అయినా కూడా ఎవరు బాధపడకుండా ఎక్కడా నొప్పుకోకుండా జాగ్రత్తగా మాకు నచ్చే విధంగా వాళ్ళు స్పెండ్ చేశారు. ఇకపోతే మంచి ఆకలి మీద ఉండే మాకు ఆ మెత్తగా ఉడికిన చికెను, వేడి వేడి చికెను ఆ కూల్ వెదర్లో నోరు కాలిపోతూ తింటుంటే ఆ కిక్కే వేరే. చేశాడు మా మాస్టర్ కోసం ఓ వేసుకోండి. జై రామన్న, జై రామన్న, జై రామన్న. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. రాము వంట చేశాడు. ఎంత బాగుందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చూడండి, బాగుంటుంది. మా మాస్టర్ కోసం ఓ వేసుకోండి. జై రామన్న, జై రామన్న, జై రామన్న. ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. రాము వంట చేశాడు. ఎంత బాగుందంటే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది, అంత బాగుంది. మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చూడండి, బాగుంటుంది. ఇకపోతే ఇంకా మా అన్నం కొద్దిగా మిగిలింది, వైట్ రైస్. దాన్నే అక్కడ కోతులు జనం నమ్ముకొని ఒక టీం బతుకుతున్నాయి, ఒక 100 కోతులు ఉంటాయి. వాటికి వచ్చి పేపర్ ప్లేట్లో పెడితే హ్యాపీగా తిని వాటిని ఒక క్లిప్ వీడియో అయితే తీసాము. వాటి కడుపు కూడా నింపడం జరిగింది. ఇంకపోతే మేము కూర్చొని తిన్న ఎదురుగానే ఒక పెద్ద గుహ ఉంది. అక్కడి నుంచి పెద్దూరు గుండాల కోనకి నండ్రకాయ కోన అంటారు. మా కోడూరు చుట్టుపక్కల ప్రజలకి పెద్దూరు గుండాల కోన అంటే బాగా తెలుసు. అక్కడికి గుహకు దారి ఉందంట. అక్కడి నుంచి వెంకటగిరి కోటకు దారి ఉన్నది అని పేరు చెప్తారు. వెంకటగిరి నుంచి రాజులు కూడా వీళ్ళేదో ఈ విధంగా వచ్చి గుహలో ఇక్కడి నుంచి వాళ్ళకి ఏదో లోపల దారులు ఉన్నాయి అంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఇప్పుడు ఆ గుహ కాడికి అందరం వెళ్తున్నాము. ఒక్కొక్కరం పోయి వీడియో తీసుకుంటూ గుహ కాడికి ఫస్ట్ బావడం ఇదే. మాకైతే కొంచెం భయంగానే ఉంది. ఇంకా నేను శేఖరాబాయ్ అట్ట చూస్తుంటే ఈ లోపల రామన్న వీరత్వంగా వచ్చినాడు. వచ్చి అన్న ధైర్యంగా లోపలికి పోతే ఆడ చూస్తే ఏమీ లేదు, మొత్తం మట్టితో మూసేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంటు మనుషులు వెళ్ళి ఏమైనా జరుగుతుందని వాళ్ళు ఇప్పుడు ఎన్నో గుహలు క్లోజ్ చేస్తుంటే వాటిల్లో కూడా ఇది కూడా ఒకటి. ఎందుకంటే ఇది లాంగ్ ఉంది, వెంకటగిరి కోటకు కూడా వెళ్తుంది అంటారు కాబట్టి ఎక్కడ ఏమైనా జరగచ్చు. అందుకని ఈ విధంగా చేయడమే బెస్ట్. ఎందుకంటే మనుషులు గమ్మునే ఉంటారు కదా, ఎవరో ఒకరు తొలవ పనులు చేస్తూ వెళ్తారు, దానివల్ల ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విధంగా చేయడమే మంచిది. ఇంకపోతే లోపలికి వెళ్ళాము. ఆ కొద్ది దూరం వెళ్తే ఏం లేదు, క్లోజ్ చేసేస్తున్నారు. అంతా మట్టి రాళ్ళు వేసి క్లోజ్ చేసేస్తున్నారు. ఈ పుట్ట కూడా పెద్ద పుట్ట ఉంది, దాన్ని చూస్తే మాకు భయం వేస్తుంది. ఇంకా రామన్న వెళ్ళే కొందికి మేము వెళ్ళి లోపల వరకు వెళ్ళి వీడియో అయితే తీసుకోవడం జరిగింది. ఈ శేఖర నేను వీడియో పోటీపడి తీసుకుంటే చిన్న కామెడీ కాదు, నవ్వుతానే ఉన్నాము. ఒక్క విషయం చెప్పాలంటే నవ్వి బాడీ పెయిన్స్ కానీ అంత హ్యాపీగా సరదాగా ఈ ట్రిప్ అయితే జరిగింది. మనకు ఒక 10,000 సబ్స్క్రైబర్లు అయితే మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్లను కూడా యాడ్ చేసుకొని ఒక 5 మందినో 10 మందికో ఛాన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఈ విధంగా అకేషన్ ఒకటి పెట్టుకొని ఎవ్రీ సండేనో లేదు మంత్లీ ఒకసారి ఖచ్చితంగా తీసుకువెళ్ళి ఇంకా యూట్యూబర్స్ కానీ ఎవరైనా కలిసి వచ్చినా కూడా హ్యాపీగా ఇటువంటి అకేషన్లు మా కోడూరు చుట్టుపక్కల ఉన్నాయి, ఇంకా ఎక్కడికైనా వెళ్తాము. వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసి సంతోషంగా చేసి వీడియో తీసి మీకు చూపిస్తాము. ఇక్కడ ఎంతమంది జనం వచ్చారంటే ఫస్ట్ మేము పోయేటప్పటికి ఒక 30 మంది 40 మంది ఉన్నారు. తీరా మేము తిని అంతా అయ్యేకంతా దాదాపు 300 మంది 400 మంది జనం వచ్చారంటే అక్కడ ఎంత విశేషమో ఆలోచించాలి. అక్కడే వండుకుంటూ ఫ్యామిలీలంతా వచ్చి సంతోషంగా వండుకుంటూ ఆ చుట్టుపక్కల పల్లెల్లో వండుకుంటున్నారు. ఇంకపోతే బ్యాచ్ అంతా ఇంకా సెల్ఫీలో కూడా ఒక ఓ వేసుకొని ఇంకా దిగి కిందకు వచ్చేసాము. ఇప్పుడు మేము నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా నెక్స్ట్ ప్లాన్ మాదే. కంటిన్యూగా వీడియో ఫాలో అవ్వండి. ఇంకా మేము ఆడామంటే ఈయన మన మల్లయ్య అన్న ఈయనే కదా మమ్మల్ని ఇన్వైట్ చేసింది, రాండి అక్కడ బాగుంటుందని. ఇంకా ఈయన కూడా నేను ఎక్కుతా గుహలేకపోతే ఆయనకి తెలియదు గుహ క్లోజ్ చేసింది. ఇంకా వీరుడు సూర్యుడు అంట మేము పొగిడే కొందుకు వచ్చేసాడు ఆయన పైకి. పోయి చూస్తే లోపల అది కూడా క్లోజ్ అయిపోయింది, వచ్చేసాడు ఆయన వెనక్కి. కామెడీగా సరదాగా అయితే భలే కామెడీ ఈయన మల్లయ్య అన్న. మన వీడియోలో
కొన్ని వీడియోల్లో ఈయన కూడా ఉన్నాడు పార్టిసిపేట్ చేసి. పైగా మన సబ్స్క్రైబరు, మనం ఏం పెట్టినా పూర్తిగా పాపం వీడియోలు చూసి లైక్ చేసే మొదటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడు. మన వీడియోస్కి ఈయన ఫ్యాను. ఇంకా ఆయన అక్కడ వివరాలు, ఈ గుహ ఏంది, దాని స్పెషల్ ఏంది, వాళ్ళ నాయన కాలం నుంచి ఆ గుహకు చెప్పే స్టోరీలు ఈయనే మనకు వివరించడం జరిగింది. అన్నీ తెలుసుకున్నాము. ఇంకా తెలుసుకొని ఒకరొకరం దిగి ఇంకా నీళ్ళ దగ్గరికి అయితే ప్రయాణం అవుతున్నాము. సంతోషంగా గడిపేది. అసలు మనం ఎందుకు వచ్చాము? ఇది కాదు నీళ్ళ కాడికా మీరు కాదు. కంటిన్యూగా చూడండి. వాటర్ అయితే బాగున్నాయి, లొకేషన్ కూడా బాగుంది. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము నీళ్ళ దగ్గరికి. కొంచెం దూరమే, మేము వంటలు చేసిన కాడికి నీళ్ళ కాడికి ఒక 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ లేదా 1/2 కిలోమీటరే ఉంటుంది అటు ఇటు. వాటర్ అయితే ఇక్కడ ఏర్లలో ఏం జరుగుతుందంటే మనకు పైన కొద్దిగానే నీళ్ళు కనపడుతున్నాయి, లోపలైతే ప్రవాహం జరుగుతుంటుంది. అందుకని అక్కడక్కడ గుంతలు ఉండే కాడ ఎక్కువ వాటర్ నిలబడి ప్రవాహం జరుగుతుంటుంది. అంత బాగున్నాయి ఇక్కడ వాటర్ అయితే. కంటిన్యూగా వీడియో చూస్తూ రండి. వాటర్ అయితే ఫుల్గా ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్లో ఉన్నట్టే ఉంటాయి వాటరు. అంత బాగుంటుంది. నేనైతే చాలా పిల్లోడి అయిపోయినా, అంత హ్యాపీగా ఎగిరేసాను నేనైతే వాటర్ చూసి. అంత బాగుంది. చూడండి 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 ఎంత బాగుందో చూడండి. ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్, బ్లూ వాటరు. అస్సలు ఎంత బాగుందంటే నాకు కోడూరు దగ్గర, అది రోడ్డుకు దగ్గర బండి ప్రయాణం నేరుగా బండి పోయి అక్కడ పెట్టి ఎక్కువ నడిచేది లేకుండా ఇటువంటి ప్లేసు అసలు నాకు ఇన్ని సంవత్సరాలు తెలియదు. ఎవరో చెప్తున్నా కూడా నేను అంతగా వినిపించుకోలేదు. ఇదైతే బాగుంది. అసలు ఎంత బాగున్నాయంటే వాటరు. అసలు బ్లూ కలర్లో స్విమ్మింగ్ పూల్లో కూడా అంత బాగుండవు వాటరు. అన్నట్టుంది న్యాచురల్ వాటరు. నీళ్లు తాగితే అంత బాగా టేస్ట్. మినరల్ వాటర్ కూడా ఉండవు. నీళ్ళు అయితే ఫుల్గా తాగేసా, మరి ఏమవుతుందో తెలీదు. వాటర్ అయితే అంత బాగున్నాయి. చెప్పులు జారుతాయి. చాలా హ్యాపీగా చూసుకొని ఈతలాడుకుంటూ తిరిగి వచ్చేసాము. ఎన్ని బైక్స్, ఈ ట్రాక్టర్లు ఎన్ని వచ్చినాయి చూడండి. వీళ్ళంతా మా బ్యాచే. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బండ్లు అయితే ఎన్ని వచ్చాయి చూడండి. ట్రాక్టర్లు ఫుల్గా వచ్చినాయి. అమ్మవారి గుడి ఇక్కడైతే అమ్మవారి సత్యమైన దేవత అంట. ఇంకా చూసుకుంటూ రిటర్న్ అయిపోయాము. ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా సంతోషంగా పోటీలు వేసుకుంటూ మళ్ళా ఆ వీడియో రిటర్న్ వచ్చేటప్పుడు ఏ పక్క అయితే తీయలేదు అది తీసుకుంటూ సరదాగా బయలుదేరేసాము. ఎంత బాగుందంటే అసలు వర్ణనాతీతమే. ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంటుంది. లాస్ట్ వరకు చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చూసిన వ్యూవర్స్కి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. నేను చాలా బిజీగా ఉన్నా కూడా మన ఛానల్ బాగా డెవలప్ అవుతుందని కష్టపడి వీడియోస్ తీసి పెడుతున్నాను. చూసే సబ్స్క్రైబర్లందరికీ ఆ మల్లాలం తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎన్ని లైక్లు వస్తాయో, ఎంతమంది కామెంట్ పెడతారో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.